హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఇంకొక డిజైన్తో మీ ముందుకు వచ్చేసానండి. ఇది చూసి మీరు ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అలానే మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోతుందండి. మనం ఇంట్లోనే కూర్చొని మన వర్క్ మనమే చేసుకోవచ్చు. మీకు తెలిసే ఉంటుంది కదా బయట కాస్ట్ అనేది ఎలా ఉంటుందో. సో మీకు సింపుల్గా చూపిస్తున్నాను, మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం నేను సిల్క్ థ్రెడ్ తీసుకున్నానండి. సిల్క్ థ్రెడ్స్ 2 స్టాండ్స్ తీసుకున్నాను. అది నీడిలోకి ఎక్కించినప్పుడు 4 స్టాండ్స్ అవుతుంది కదా, వీడియోలో చూపించిన విధంగా శారీకి ఆ థ్రెడ్ని బయటికి తీసుకున్నాను. దాని తర్వాత లూప్ నీడిల్ అనేది ఉపయోగించి నేను దానికి బీడ్స్ ఎక్కించుకున్నానండి. మీరు వీడియో చూసినట్టయితే బాగా అర్థమవుతుంది. బీడ్స్ ఎక్కించుకున్న తర్వాత టాజిల్ అనేది కట్టుకోవాలండి. ఇక్కడ నేను పట్టు థ్రెడ్స్ అనేది వాడుతున్నాను. పట్టు థ్రెడ్స్ ఏంటంటే మనకు నలిపినా కూడా నలగవు, అలానే స్మూత్గా ఉంటుంది. మనం ఎలా టై చేసుకుంటే అది అలానే ఉంటుందండి. సో దానికోసం నేను ఇక్కడ పట్టు థ్రెడ్స్ తీసుకున్నాను. ఆ లూప్ నీడిల్ నుంచి తీసుకున్నాం కదా ఆ బీడ్స్లో, సో దానికి ఈ పట్టు థ్రెడ్స్ అనేది కట్టుకోవాలి. అవి కట్టుకున్న తర్వాత దానికి జరీ థ్రెడ్ అనేది మనం చుట్టుకోవాలి. నీడిల్లో 1 లైన్ ఆఫ్ జరీ థ్రెడ్ తీసుకొని వీడియోలో చూపించిన విధంగా జరీ థ్రెడ్ అనేది నాట్స్ వేసుకుంటూ తిప్పుకోవాలండి. అట్లా వేసుకున్నట్లయితే మనకి టైట్గా నాట్స్ పడతాయి. అలానే మనకి చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది. అంటే మీకు ఎన్ని టైమ్స్ కావాలంటే చూడడానికి అందంగా ఉండేలా, అలానే అవి టైట్గా ఉండేలా అన్ని రౌండ్స్ తీసుకోవాలి. ఒక 10 రౌండ్స్ వరకు తీసుకున్నారంటే నేను చూపించిన విధంగా అయితే వస్తుంది. చూసుకున్న తర్వాత సో ముందు టాజిల్ లెంత్ చూసుకునేసి మనం కట్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.